హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చికెన్ మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఉప్పు పసుపు వేసి ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఉడికించాలి. ఆయిల్ ఏమీ వేయొద్దండి, మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించాలి. తర్వాత ఈ చికెన్ అంతా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక కొద్ది కొద్దిగా వేసుకుని బాగా గట్టిగా అయ్యే వరకు వేయించొద్దండి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి పచ్చడిలో వేసిన తర్వాత ఇంకా బాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. పచ్చడి తినేటప్పుడు మనకి చికెన్ ముక్కలు రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసి పచ్చడిలో వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకా 2 ప్రాసెస్ చేయాలండి. మామిడికాయ తురిమి పక్కన పెట్టుకోవాలి, ఇంకా పోపు వేసుకోవాలి. తర్వాత మనం మసాలా దినుసులు వేయించుకోవాలి. ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క ముక్క, 4-5 లవంగాలు, ఇంకా ధనియాలు ఒక స్పూను, ఇంకా మనం కొద్దిగా 4-5 యాలక్కాయలు వేసుకొని వేయించుకొని రెండింటిని కలిపి మనం పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేరొక బండిలో కొద్దిగా నూనె వేసుకొని పోపు వేసుకోవాలి. దానికి ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంకా కొద్దిగా పసుపు, ఇంకా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఇంగువ, దంచి ముద్ద చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? పోపులో మంచి వాసన వస్తుంది. మీరు అలవాటు లేకపోతే ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత వేరొక బండిలో మరలా కొద్దిగా నూనె తీసుకొని ఒక 2 స్పూన్లు వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం మిక్సీ వేసుకుని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కొద్దిగా ఈ పోపులో వేసుకోవాలి. తర్వాత మనం పోపు వేసుకున్నాం కదా, అది చల్లారినాక 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, మనం పొడి చేసుకున్నటువంటి మసాలా పొడి, ఇవన్నీ వేసి అవన్నీ మునిగే వరకు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి కలుపుకోవాలి. ఓకేనా? ఇవి బాగా కలిసిన తర్వాత మనం వేయించుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం డ్రైగా ఉంది కదా అనుకుంటున్నారా, కానీ మనం అల్లం వెల్లుల్లిపాయ వేసి వేయించినటువంటి నూనె ఉంది కదా, అది పోసిన తర్వాత సరిపోతుంది. చూసారా? ఇంకా ఏం మిస్ అయింది అనుకుంటున్నారు మీరు? పులిపేయ లేదు కదా, అదేనండి లాస్ట్కి వేసుకుంటాం మనం. తురిమి పక్కన ఉంచుకున్నటువంటి మామిడికాయ, ఒక పుల్ల మామిడికాయని తీసుకొని నేను తురుము పక్కన ఉంచుకున్నాను. ఆ తురుము ఇందులో వేసుకోవాలి. ఈ తురుము వేసినప్పుడు మామిడికాయ తురుము మనం పచ్చడి చల్లగా అయిపోవాలి, లేకపోతే మగ్గిపోయి మామిడికాయ బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ బాగోదు. ఓకేనా? ఇవన్నీ బాగా కలుపుకొని ఇంకా మనకి ఏం కావాలండి, వేడివేడి అన్నం అలాగే టేస్ట్ చేసేయాలి.